అరకు పార్లమెంట్ బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతకు గిరిజన గ్రామాల్లో బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున గీతకు హారతులు పడుతూ బొట్టు పెట్టి వారి గ్రామాలకు ఆహ్వానించారు. సాలూరు నియోజకవర్గంలో అరకు పార్లమెంట్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత గారి ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభమైంది. ప్రచారంలో భాగంగా మెంటాడ మండలం సంతపేట జంక్షన్ నుండి పలు వీధుల గుండా నడుస్తూ ప్రజలతో మమేకమై కమలం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించి ప్రధాని నరేంద్ర మోదీ గారికి బహుమతిగా అందివ్వాలని కోరారు. ఈరోజు ఈ కూటమి ఏర్పడడం మనం చూస్తున్నాం, కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది, ప్రస్తుతం మీరు చూస్తున్నారు అని అన్నారు. నియోజకవర్గంలో నేను ప్రతి మండలాన్ని టచ్ చేయాలనే సంకల్పించానని, ప్రతి మండలంలోనూ నేను వెళ్లి మన ఉమ్మడి కార్యకర్తలతోటి కాసేపు ముచ్చటించి మీ అందరినీ కలిసి అక్కడున్న సమస్యలను, మనోభావాన్ని తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగిందన్నారు. ఎందుకంటే మీరందరూ కూడా నా లెక్క ప్రకారం మీరు కూడా కొత్తపల్లి గీత మరియు సంధ్యారాణి అని భావించి ఓటు వేయాలి, అంతేగాని నేను మీరు వేరు కాదని తెలిపారు. అందరం ఒక్కటే అన్నారు. కూటమి పార్టీలంతా సైన్యంగా కదలి ఉమ్మడి పార్టీలను గెలిపించుకోవాలని అభ్యర్థించారు. ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. అంటే తలకాయ లేని మొండల్లాగా వచ్చింది ఇప్పుడు రాష్ట్రం. ఏది మన రాష్ట్ర రాజధాని అని అడిగితే సమాధానం చెప్పడానికి పిల్లలకు కూడా ఏం రాయాలో తెలియని పరిస్థితి ఈరోజు. అంత అధ్వానమైన పరిస్థితిలో. రెండోది, రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారు. చాలా మంది అనుకుంటారు అప్పులు కుప్పగా ఆయన రాష్ట్రాన్ని మారిస్తే మాకేం పోయిందని. కానీ ఈరోజు రాష్ట్రం చేసే ప్రతి అప్పు కూడా మనమే తీర్చాలి. అంటే మన దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసిన దాన్ని రాష్ట్రం అప్పు తీరుస్తుంది. అంటే మన జీవితాన్ని పణంగా పెట్టి ఆయన అప్పులు చేస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళ తలకాయ మీద ఈరోజు 10 లక్షల రూపాయలు అప్పు ఉంది. అంటే మన నుంచే వసూలు చేస్తాడు ఆ డబ్బులు. ఎక్కడికి బయట, ఎందుకంటే ఎక్కడ డబ్బులు రావట్లేదు, ఇండస్ట్రీస్ పారిపోతున్నాయి, ఐటీ పారిపోతుంది, ఎవరు పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు ఎవరికి. ఉన్న వాళ్ళని తరిమేశాడు, రానోళ్ళు కొత్త వాళ్ళని రానివ్వడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ అప్పు అంతా మన నెత్తి మీద పడుతుంది. ఈ రోజు మనం కొనుక్కుంటే కోడిగుడ్డు ఎంత ఉన్నదో, ఎంత కరెక్ట్గా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 6 నెలలు ఉంటే కోడిగుడ్డు 50 రూపాయలు అవుతుంది అనుకుంటారు. నాకు ఇస్తున్నాడు కదా 2000 3000 అని. కానీ పాలు ప్యాకెట్ కొనుక్కోవాలంటే 500 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మన దగ్గరే వసూలు చేస్తాడు. ఈ డబ్బు అంతా మన జేబుల్లోంచి వస్తుంది. ఆయన తింటున్నాడు, నా డబ్బు కాదు కదా అని అనుకుంటారు. ఈ రోజు మద్యం ఒకటి ఇంతకుముందు 50 రూపాయలు ఉండేది, ఇప్పుడు 250 రూపాయలు అయింది. ఎందుకైంది? ఆయన ఇచ్చే 3000 వెనక నుంచి టేబుల్ కింద నుంచి లాక్కుంటున్నాడు కాబట్టి. ఇంటి పన్ను, చెత్త పన్ను, తర్వాత ఇంకేం పన్నుమ్మా, నీటి పన్ను, కరెంటు బిల్లు 9 సార్లు పెంచాడు. ఇంతకు ముందు బాధుడే అన్నాడు, ఆయన మన బాధుడనాలో ఇంకేమన్నా మాట కనిపెట్టాలో మనకు తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒకే ఒక దారి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ ఈ రోజు రాష్ట్రం కోసం నేను సైతం ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సంకల్పించుకున్నారో ఆ కూటమి ప్రభుత్వం ఇక్కడ రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసా కూడా మనకు అందాలి. ప్రతి పైసా మనకు అందాలంటే రాష్ట్రంలో చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం రావాలి, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం రావాలి. నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఫామ్ చేస్తారని, 3వ సారి ఆయన ప్రధానమంత్రి అవుతారని ఆల్రెడీ ఒక 6 నెలల కిందటే అన్ని సర్వేలు చెప్పేసి డిసైడ్ అయిపోయింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు 400 అని చెప్తున్నారు సీట్లు. సో 400 సీట్లు వస్తున్నా మోదీ గారి దాంట్లో అరుకుందా అంటే ఉండాలమ్మా. మనం అరుకున్నప్పుడే మన అభివృద్ధి సాధించుకోవడానికి వీలవుతుంది. లేకపోతే ఒకే ఒక్క మాట అన్నారు నరేంద్ర మోదీ గారు, సార్ మా అరకుకి కాన్స్టిట్యున్సీకి ఏమన్నా చెయ్యండి సార్, మా అరకు చాలా వెనకబడిపోయిందని. ఆయన హిందీలో అన్నారు, జీత్కే ఆ జావ్ అన్నారు. అంటే ఏంటి? గెలిచి తీసుకురావాలి. సో గెలిచి తీసుకొస్తే నరేంద్ర మోదీ గారి ఫలాలు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫలాలే కాకుండా అడిషనల్గా, ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి 2 కళ్ళు, ఒకటి ఆదివాసులు, 2 మహిళలు, ఇద్దరు కలిసి ఉన్న ప్రాంతం ఏదైనా ఉందంటే అరకు ప్రాంతం. సో ఖచ్చితంగా మన ప్రాంతానికి అభివృద్ధి చేసుకుంటాం. తర్వాత చాలా మంది అనుకుంటూ ఉంటారు, 2 పథకాలు ఇప్పుడే చెప్పాను నేను,
ఆయుష్మాన్ భారత్, మనకు ఆయుష్మాన్ భారత్ ఇక్కడ లేదు, ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం అది యాక్సెప్ట్ చేయలేదు. మాకు ఆరోగ్యశ్రీ ఉంది, మాకు ఆయుష్మాన్ భారత్ అక్కర్లేదు అన్నారు. కానీ ఆరోగ్యశ్రీ ఈరోజు ఎంతమందికి వస్తుందని చూస్తే చాలా తక్కువ మందికి వస్తుంది. చాలా హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వేరే ఆయుష్మాన్ భారత్ ఏదైతే నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారో ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు వైద్య ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే సంవత్సరానికి 5 లక్షల వరకు మీకు బిల్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే కాకుండా నరేంద్ర మోదీ గారు ఇంకొక మెట్టు దిగి ఇంకొక మెట్టు ఆలోచించారు. మన ఇంట్లో 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఏదో ఒక ఆరోగ్య ప్రాబ్లం వస్తూ ఉంటుంది. వాళ్ళకి మనం డబ్బులు కట్టాలన్నా చాలా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు చాలా వరకు ఉంటాయి. అందుకని ప్రతి కుటుంబానికి, అంటే ఎవరైతే 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 5 లక్షల మెడికల్ సౌకర్యం 5 లక్షలు ఇవ్వడానికి రెడీ అయ్యారమ్మా. ఎందుకంటే వారికి ఇబ్బందులు పాలు కాకూడదని.